హాయ్ డియర్స్, ఎన్ని బట్టలు చూసారు కదా. ఈ బట్టల గురించే మీకు ఒక మాట చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. మనము బట్టలు చాలా బట్టలు కొంటున్నామండి. విచ్చలవిడిగా ఎడాపెడా వెనక ముందు చూసుకోకుండా కొనేస్తున్నాం కదా. కొందరు ఇళ్లలో చూస్తే సోఫాల్లోని, కుర్చీల్లోని, కబోర్డ్స్ నిండా, అల్మారా నిండా బట్టలు కొత్తవి కొనుక్కుంటున్నాం. అవి పెట్టుకోడానికి ప్లేస్ ఉండదు. పోనీ కట్టుకుందామని ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఏ బట్టలు వేసుకోవాలో తెలియదు. అన్నీ పాత బట్టలాగే కనిపిస్తాయి, అవునా? మన చిన్నతనంలోని మన పుట్టినరోజులకి, పండగలకి మాత్రమే బట్టలు కొనేవారు. మళ్ళీ పండగ వచ్చే వరకు అవే కొత్త బట్టలు. రోజు వేసుకునే బట్టలు కాకుండా బీరువాలో ఉన్నవి ఎప్పటికీ కొత్త బట్టలే. మా అమ్మ వాళ్ళు కూడా ఫంక్షన్లకి 2-3 పట్టు చీరలు మాత్రమే ప్రతి ఫంక్షన్కి వేసుకునేవారు. కానీ ఇప్పుడు మన ఫంక్షన్లకే కాదు, పక్కన ఫంక్షన్లకి, బంధువుల ఫంక్షన్కి, ఇంకా ఎక్కడికైనా ఊరు వెళ్ళాలన్నా, చుట్టాలింటికి వెళ్ళాలన్నా కొత్త బట్టలు కొనేసుకుంటున్నాం. ఒకసారి వేసుకున్న బట్టలు ఇంకోసారి వేసుకుంటే ఏమనుకుంటారని ఒక ఫీలింగ్లోకి వెళ్ళిపోయాం మనం. సినిమాల్లోని హీరో హీరోయిన్లు మార్చినంత ఈజీగా మనం కూడా బట్టలు కొనేసుకుని మార్చేసుకుంటున్నాం. బట్టలు కొనడానికి ఎంత డబ్బులైనా సరే వెనకాటలేదు కదా మనం. అయితే ఈ కొన్న బట్టలు ఏం చేయాలో తెలియట్లేదు. ఒకప్పుడు ఇంట్లో అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒకళ్ళ బట్టలు ఒకళ్ళు వేసుకునేవారు. ఇంకా ఎవరైనా బంధువుల పిల్లలకి ఇస్తే చాలా సంతోషంగా వేసుకునేవారు కదా. కానీ ఇప్పుడు అడగాలంటే కూడా ఏం ఫీల్ అవుతారో అనుకుంటాం. వేసుకోరు కూడా, నిజం చెప్పాలంటే. అలాంటప్పుడు నాకు ఒక చిన్న సలహా ఇద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే, బట్టలు కొత్తగా ఉన్నప్పుడే మనం తెలిసిన వాళ్ళకి, అట్లీస్ట్ మీ ఇంట్లో పనిచేసిన వాళ్ళకి, లేకపోతే అనాథాశ్రమాలకి ఇచ్చేస్తే వాళ్ళు చక్కగా వేసుకుంటారు. అందుకే నేను ఈ బట్టలన్నీ ప్యాక్ చేసి పెడుతున్నాను. మీరు ఒక హాలిడే రోజు కూర్చొని ఇవన్నీ ప్యాక్ చేసి మీరు మీ ఇంట్లో పని వాళ్ళకన్నా ఇచ్చేయండి. పండగ రోజుల్లో చూడండి, మీ ఇంటికి పని చేయడానికి పని వాళ్ళు వస్తారు. ఎంత బాగా రెడీ అవుతారో. చక్కగా రెడీ అయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా బాగా ముస్తాబు చేసి తీసుకొస్తారు. చక్కగా కొత్త బట్టలు వేసుకుని మరీ వస్తారు. కొందరు ఇళ్ళలో చూస్తూ ఉంటాం, పండగ రోజుల్లో కూడా లేవరు. వీళ్ళనయం మనకంట బాగా రెడీ అయ్యారు అని పని వాళ్ళని చూసి అనుకుంటాం. అలాంటప్పుడు పండక్కి మన ఇంటికి వచ్చిన పని వాళ్ళకి మన పాత బట్టలు ఇవ్వలేం కదా. అందుకని బట్టలు మనకు అవసరం లేనివి, ఇంకా కట్టుకోము, ఈ బట్టలు వేసుకోలేము అనుకున్నప్పుడు, కొత్తగా ఉన్నప్పుడే ఎవరికైనా ఇచ్చేస్తేనే మంచిది. కొందరు ఇళ్లలో అయితే అమ్మగారు పెట్టిన చీర, అత్తగారు పెట్టిన చీర, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు పెట్టిన చీర, ఫ్రెండ్స్ పెట్టిన చీర, పెళ్లి రోజు చీర, అకేషన్ బట్టి దాచేసుకుని ఎక్కువ అయిపోతూ ఉంటాయి. మీకు అంతగా నచ్చితే ఆ బట్టలతో మంచి ఫోటో తీసుకుని సేవ్ చేసి పెట్టుకోండి. అప్పుడు ఫోటోల్లో భద్రంగా ఉంటాయి. మన అల్మారా కూడా ఖాళీగా ఉంటుంది. నిజమే కదా డియర్స్?